नाजरीन आदाब, मदौल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली मदौल मुस्तक़र में बीजेपी का जश्न। तफसीलात के मुताबिक मदौल मुस्तक़र में हुज़ूराबाद ज़मनी इंतख़ाबात में बीजेपी उम्मीदवार इटाला राजेंद्र की कामयाबी पर मदौल बीजेपी क़ायदीन की जानिब से मुबारकबाद पेश करते हुए आतिशबाजी कर हुज़ूराबाद गड्ड मीद भारतीय जनता पार्टी ఈటెల రాజేంద్రన్న గారు జెండా ఎగురవేయడం జరిగింది। ఈ శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ముదోల్ మండల నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఒకటే మేము అనే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు। ఏమంటే 100 అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ ఒక్క కూడా హామీని నెరవేర్చకపోవడం చాలా బాధాకర విషయం। ఈరోజు రైతులకు వరి పెట్టొద్దని షరతులు విధించడం, అలాగే ఇవాళ దళితుల ఓట్ల కొరకు దళితులను మోసం చేయడానికి దళిత బంధు పథకంను ప్రవేశపెట్టడం, అది కూడా సక్సెస్ చేయలేకపోవడం, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని అన్నాడు, అది కూడా ఇవ్వకపోవడం, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని అనడం ఇవ్వకపోవడం, ఈరోజు యువతకు ఉపాధి కల్పించడానికి ఎన్నో పరిశ్రమలు తెస్తానన్నటువంటి కేసీఆర్ గారు తేకపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం, ఇలాంటి సమస్యలను అందరూ పసిగట్టి ఇవాళ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో మార్పు కావాలని కోరడంతో ఈరోజు బీజేపీ జెండాను హుజూరాబాద్ లో ప్రజలు గెలిపించడం జరిగింది। గెలిపించినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో రాబోయే కాలంలో రాబోయే ఎన్నికలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయకేతం ఎగిస్తుందని మేము ధీమా చేస్తున్నాం। అందుకే మరోసారి భారత్ మాతా కి జై, జై బీజేపీ, ఈటెలన్న నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, భారత్ మాతా కి జై।